అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న వరి పంటను అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లు తీసుకొచ్చి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా యాసంగి పంటకు సంబంధించిన ఐకేపీ కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా ఓపెన్ చేయకపోవడంతో కూడా రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం వచ్చి కూడా ఆ వడ్లను కూడా ఉంచుకొని కూడా మళ్ళీ ఎండబోసుకొని తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ కుప్పదోచుకుని పోతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క చూస్తే ఆకాశంలో అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకవేళ అకాల వర్షం వస్తే మాత్రం ఈ వడ్లు కూడా తడిసి మొత్తం ముద్దయ్యపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. రైతన్నలు మాత్రము చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఎండలు ముదురుతున్న క్రమంలో కూడా మొత్తంగా యాసంగి పంటకు సంబంధించిన వరి పంట మొత్తం కూడా వచ్చి ఆ కళ్ళల ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వము దీనిపై కూడా దృష్టి పెట్టట్లేదని కూడా ఆ రైతన్నలు మాత్రము ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆ రైస్ మిల్లర్లకు కూడా ఎవరైతే ఐకేపీ కేంద్రాలు పెట్టకపోవడంతో కూడా రైతన్నలు కూడా తెచ్చిన అప్పులను కూడా తీసుకోవడానికి గురించిన రైస్ మిల్లర్లను ఆశ్రయించవలసి వస్తుంది. ఆ రైస్ మిల్లర్లను ఆశ్రయించినప్పుడు వరకు తాలు పేరుతో కూడా తక్కువ క్వింటాలకు చాలా తక్కువతో కూడా కొంటున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఏదైతే పండించిన పంటకు కూడా మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా వారు కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం నల్గొండ పట్టణం పక్కనే ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అర్జాల బావికి సంబంధించిన ఐకేపీ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం దాదాపుగా 100-150 కుప్పల వరకు కూడా వీళ్ళందరూ కూడా వడ్లు పోసుకొని కూడా వాళ్ళందరూ కూడా సదును చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఐకేపీ కేంద్రాలు ఎప్పుడు పెడతారో కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేపు 1వ తారీఖు నుంచి కూడా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ చెప్తున్న మాట ప్రకారం అది చేశారా చేయరా అనేది మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. మిగతా రైతులు మాత్రం చాలా అందులో పనిచేస్తుంది. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ఏది ఏమైనా కూడా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి చేయాలని కూడా కొంతమంది ప్రస్తుతం మనతోటి రైతు ఉన్నారు. రైతును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏ ఊరు మీరు? అది పెట్టంపల్లి. ఎన్ని రోజులు తీసుకొచ్చినావు? ఎన్ని రోజులు అయింది? 2 రోజులు 60. ఎప్పుడు ఓపెన్ చేస్తే కాంటాలు ఎప్పుడు పెడతారంటే ఏమని చెప్పిరా? 1వ తారీఖు అంటారు. 1వ తారీఖు అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? మీరు ఇక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నారు? వడ్లు ఎండ పోయాలి కదా, ఎండ పోసి మ్యాచ్ రావడానికి ఎండ పోస్తున్నారు. మళ్ళీ కుప్ప పోసుకోవాలా? పోసుకోవాలి. ఎంత మొత్తం ఎన్ని తీసుకొచ్చినాను? ఎన్ని కుప్పలు ఉన్నాయి? మీ ఊరు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే 10-12 మంది. 10-12 మంది ఉన్నారు. రైట్, మొత్తంగా ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మేము పండించిన పంటను కూడా దానికి సంబంధించిన పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రావాలి, దాంతోపాటు కూడా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే మా పంటను మేము అమ్ముకుంటాము, దళారులను ఆశ్రయించవలసిన అవసరం లేదు. లేకపోతే మాత్రము మేము మిల్లర్ల దగ్గరికి పోతే మాత్రము వాళ్ళను మోసం చేస్తున్నారు కూడా రైతన్నలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా రైతన్నలు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.